అలానే విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి అంతకు ముందు. ఇప్పుడు తాజాగా ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఏ కేసులో? స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఇదే కేసులో చంద్రబాబు నాయుడు గారు నిరాధారణ ఆరోపణలతోటి జైలు శిక్షను అనుభవించారు. దాదాపు 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ కేసు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఈడీ క్లియర్గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా దీంట్లో జోక్యం చేసుకోలేదు. ఆయన నిధులు డైవర్ట్ చేయలేదు, సూట్ కేసు కంపెనీల ద్వారా నిధులను పక్కదో పట్టించలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఈడీ చెప్పేసింది. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 300 కోట్ల రూపాయలు సూట్ కేసు కంపెనీల ద్వారా డైవర్ట్ చేశారని చెప్పి ఆరోపిస్తూ ఉంటుంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి దాదాపు 3000 పైచిలకు కోట్ల రూపాయల ప్రాజెక్టు. అది ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కిల్ నేర్పించేందుకు ఏర్పాటు చేసినటువంటిది. దాన్ని ఒక కంపెనీ నిర్వహిస్తుంటే ఆ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సిమెంట్ కంపెనీతోటి. ఆ ఒప్పందం మేరకే అన్నీ జరిగాయి. అయితే కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతో ఆయన ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఆయనకు కల్పించలేదు. ఆయనకి నిద్రలేని రాత్రులు గడిపేలా చేశారు. ఇదంతా కూడా రాజకీయ పరంగా కక్ష తీర్చుకునేదానికి చేశారనేది అప్పట్లో వినిపించింది. నిరాధారమైన ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. సీన్ కట్ చేస్తే విచారణ అంతా అయిపోయిన తర్వాత ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసింది. దీంతో క్లీన్ చిట్ ఈడీ కూడా ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిఐడి ఇస్తేనేమో అది చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది ఉంటుంది అని చెప్పి ఆరోపించారు. మరి ఇప్పుడు ఈడీ ఇచ్చింది కదా క్లీన్ చిట్. ఈడీ ఒకవేళ ఆధారం ఉంటే మనీ లాండరింగ్ జరిగినట్టు లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉన్నట్టు కనుక అనుమానించుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిండేది కాదు కదా. క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో దీంతో చంద్రబాబు నాయుడు గారు మీద వచ్చినటువంటి అపవాదం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అవినీతికి పాల్పడ్డారని అది తూచని చెప్పి తేలిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు టెక్నికల్గా అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు ఆయన. ఎక్కడ కూడా టెక్నికల్గా ఆయన తప్పు చేశారని చెప్పి నిరూపించలేకపోయాయి వ్యవస్థలు. ఏ వ్యవస్థ కూడా నిరూపించలేకపోయాయి. అనేకమైన కేసులు చంద్రబాబు గారి మీద వేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు, కోర్టుల్లో కేసులు వేశారు. అవన్నీ విత్డ్రా చేసుకున్నారు నిరూపించలేక. రాజకీయంగా మాత్రమే వాటన్నిటిని ఉపయోగించుకున్నారు కానీ ఒక్క కేసును కూడా నిరూపించలేక విత్డ్రా చేసేసుకున్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరాధారణ ఆరోపణలతో జైల్లో అయితే పెట్టారు కానీ బట్ నిరూపించలేకపోయారు కేసుని. దీనికి సంబంధించి న్యూస్ ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు ఈడీ క్లీన్ చిట్. స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారం లేవు. విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్. సో అనుబంధ ఛార్జ్షీట్లో ఈడీ చెప్పింది ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేము. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సిఐడి క్లీన్ చిట్. నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్ అనుకో నేడు ఈడీ తేల్చేయడంతో మూతపడిన నోళ్లు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించామని, కానీ చంద్రబాబు పాత్ర మాత్రం లేదని పేర్కొంది. అందువల్ల ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28న విశాఖపట్నంలోని ప్రత్యేక పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెలువడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులకు కారణమైన స్కిల్ కేసు కథ దాదాపుగా ముగిసినట్టేనని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో ఆయన ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి సరైన సౌకర్యాలు కల్పించడం నరకయాత్ర పెట్టిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఆయన అవినీతికి పాల్పడడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేయాలని దర్యాప్తు సంస్థ సిఐడి కోరడంతో గత నెల
ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో జగన్ వైసీపీ నాయకులు ఎంతో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈడీ కూడా చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పడంతో వారి నోళ్లు మూతపడ్డాయి. ఏమిటి స్కిల్ కేసు అసలు ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని 2014-2019 నడుమ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర యువతలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 3,300 కోట్లు కాగా అంచనా వేశారు. ఈ స్కిల్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, రాష్ట్ర ప్రజలకు 300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023 సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు సిఐడి అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 53 రోజులు గడిపారు. 2023 అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఈ కేసులో ఈడీ అంతకు ముందు విచారణ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి సిమెంట్స్ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించి దుర్వినియోగం చేశారని సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో టీడీఎస్ పిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కన్వేల్కర్, సిమెంట్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండి సౌమాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, వారి అనుచరులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ షెల్ కంపెనీలను సృష్టించి ఇప్పుడు తప్పుడు ఇన్వాయిస్ల ఆధారంగా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు ఎంట్రీ ప్రొవైడర్ల సేవలు తీసుకుని కమిషన్లు చెల్లించినట్టు వెల్లడైంది. ఈ కేసులో వికాస్, సుమన్ బోస్, అగర్వాల్, సురేష్ గోయల్ను ఈడీ 2023 మార్చి 4న అరెస్ట్ చేసింది. 2023 ఏప్రిల్లో డిజైన్టెక్ సిస్టమ్స్ పేరిట ఉన్న 31.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసింది. అనంతరం విశాఖలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా అదే ఏడాది మే నెలలో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంది. తదుపరి దర్యాప్తులో ఎంట్రీ ప్రొవైడర్లకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్లు, పేర్లను ఢిల్లీ, ముంబై, పుణె ప్రాంతాల్లో స్థిరాస్తులను కలిపి 23.54 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం జప్తు చేసిన ఆస్తుల విలువ 54.74 కోట్లకు చేరింది. గత నెల 28న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో డిజైన్టెక్ సిస్టమ్స్, వికాస్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ తదితరులను నిందితులుగా ఈడీ పేర్కొంది. ఇందులో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు. ఆయన ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఆయన ఈ కేసులో నిందితుడిగా చూడలేమని స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే తప్ప ఈ అనుబంధ ఛార్జ్షీటే ఈ కేసులో చిట్ట చివరిదని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. బాబు కడిగిన ముత్యం మంత్రి అనగానే సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా చివరకు సత్యమే గెలిచిందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలో చంద్రబాబు బయటపడ్డారన్నారు. ఈడీ క్లీన్ చిట్ చంద్రబాబు నిజాయితీకి నిదర్శనం అచ్చెన్నాం. సో ఇక క్లీన్ చిట్ ఇచ్చేసి కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు. సో ఇప్పటి వరకు ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, దాంట్లో ఏదో సూట్ కేసు కంపెనీలు పెట్టి డైవర్ట్ చేశారు ఫండ్స్ అనేటువంటి అనుమానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్ళింది. అయితే ఈడీ ఎలాంటి ఆనవాళ్ళు లేవు, ఆయన అవకతవకలు పాల్పడినట్టు అని చెప్పింది. సో దీంతో ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే అని భావిస్తూ ఉన్నారు కొంతమంది న్యాయ నిపుణులు. అయితే ఈడీ మాత్రం ప్రస్తుతానికి ఈ ఛార్జ్షీటే చివరిది అన్నారు. బట్ మళ్ళీ అనుబంధ ఛార్జ్షీట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఇది శాశ్వతంగా క్లోజ్ అయినట్టేనా, జస్ట్ అలా ఈడీ ఛార్జ్షీట్లో చంద్రబాబు గారి పేరు లేదని చెప్పి భావించాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.